లేన్లతో 4 కిలోమీటర్ల పొడవు, పాత బస్తీ నుండి ఆరాంఘర్ వరకు ట్రాఫిక్ ఫ్రీ, టెరిఫిక్ ఫ్రీ జర్నీ అందరికీ కూడా మనకు అందించబోతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ. రైమ్ అంటూ దూసుకు వెళ్ళొచ్చు. ఇక అందరూ కూడా ఎంజీబీఎస్ నుండి, శంషాబాద్ నుండి ఇక మెజార్టీ టైం సేవ్ అవుతుంది ప్రజలందరికీ కూడా. ఈ ఫ్లైఓవర్ 6 లేన్లతో స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎస్ఆర్డిపిలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. ర్యామ్ సర్వీస్ రోడ్ మార్చి నెలాఖరులోగా పూర్తవుతుంది. ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి ప్రజలకు. 42 పనులలో 36 పనులు పూర్తయ్యాయి. 23వ ఫ్లైఓవర్గా జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఈ ఫ్లైఓవర్ కొనసాగబోతోంది. అన్ని వాహన రవాణా సమస్యలకన్నింటికి కూడా ఈ ఫ్లైఓవర్ చెక్ పెట్టబోతోంది. ఇక ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారంటే రై అన్న పదమే గుర్తుకొస్తుంది. ప్రతి పథకం కూడా రైమ్ అంటూ దూసుకెళ్తోంది. మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో హైదరాబాద్ నగరం ఘనత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైశిష్ట్యం అంతా కూడా ప్రపంచ పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతోంది. Commissioner GHMC cordially invites you to grace the inaugural ceremony of 6-lane grade separator flyover from Aramghar to Zoo Park under SRDP by our beloved Honorable Chief Minister, Government of Telangana, Shri Yenamula Revanth Reddy Garu. Today, Monday, 6th January 2025, the right time for right leader to climb right all people, all citizens. Honorable Minister for Transport and BC Welfare, Hyderabad District Incharge Minister Sri Ponnam Prabhakar Garu, alage Government Chief Whip, Legislative Council Sri Patna Mahendra Reddy Garu, Honorable Mayor GHMC Srimati Gadwal Vijayalakshmi Garu, MLC Rahmat Garu, MLA Akbaruddin Owaisi Garu, special invitees ga Honorable MP Rajya Sabha Sri M Anil Kumar Yadav Garu, Honorable MP Hyderabad Constituency Sri Asaduddin Owaisi Garu, Sri Konda Visweswara Reddy Garu, Honorable MP Chevella Niyojakavargam, alage Honorable MLC Sri Mirza Rahmat Beg Garu, Honorable MLC Sri MS Prabhakar Rao Garu, Honorable MLC Sri Sunkari Raju Garu, Honorable MLC Mallesham Yegge Garu, Honorable MLC Bogaprupu Dayanand Garu, Honorable MLC AVN Reddy Garu, Balmore Honorable MLC Venkat Narsingh Rao Garu, Honorable MLC Mahmood Ali Garu, Honorable MLC Amir Ali Khan Garu, Honorable MLA Bahadurpura Sri Muhammad Mubin Garu, Honorable MLC Mirza Riazul Hassan FND Garu, Honorable MLC Srimati S Vani Garu, Honorable MLC Sri Naveen Kumar Garu, Professor M Kodanda Ramagar Reddy Garu, Honorable MLC, Honorable MLA Rajendrapur Sri T Prakash Gaud Garu, Honorable Deputy Mayor GHMC Moti Srilata Shobhan Reddy Garu, Inka Corporator Ramantapura Ward number 55 Sri Muhammad Khadir Garu, Corporator Mailadevulapalli Ward number 59 Sri Tokala Srinivas Reddy Garu, Corporator Rajendra Nagar Ward number 60 Srimati P Archana Garu, ఇంకా మరెందరూ అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. దాదాపు సగం మంది విచ్చేశారు. శ్రీ ఎం దానకిషోర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం, అమృత హస్తాల మీదుగా అక్కడ జ్యోతి ప్రజ్వలన కావించుకొని గ్యాలరీలో అన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు, మాన్య మహోదయులు, మన ప్రీతమ నేత
తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్, ద డైనమైట్, ద మ్యాన్ లైక్ ఎ మిసైల్, స్టీల్స్ హార్ట్ విత్ హిస్ విక్టోరియస్ స్మైల్, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు వివిధ శాఖల మంత్రులు, అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది. జీహెచ్ఎంసీ 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRDP inaugural function, inaugural ceremony కి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం వేసే ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం, చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం. ద లీడర్ లైక్ డైనమైట్, ద డైనమిక్ విజన్, ద మ్యాన్ విత్ డైనమిక్ మిషన్, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఎమ్మెల్యే ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. జీహెచ్ఎంసీ అధికారులకు, అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. జనాలందరూ కూడా దయచేసి రండి ప్లీజ్. మాన్య మహోదయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్, దయచేసి ప్రజలందరూ కూడా ఇటు పక్కకు రండి. గ్యాలరీలో ఎవరు నించోకండి. దయచేసి సంయమనం పాటించండి. పోలీస్ శాఖకి సహకరించండి. ఇది మన కార్యక్రమం. దయచేసి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి గ్యాలరీలోకి రండి ప్లీజ్. ఎవరు కూడా అటు నించోకండి. ఇది మన కోసం వడివడిగా అడుగులు వేస్తున్న మాన్య మహోదయులు ద డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మన కోసం ప్రారంభించబోతున్న అత్యద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇది విజయవంతం చేసుకోవడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ప్లీజ్ కోఆపరేట్, కైండ్లీ కోఆపరేట్. I request all the people kindly cooperate with police department. Kindly please occupy your seats. దయచేసి electronic and print media. Commissioner of GHMC cordially invites you to the grace of the inaugural ceremony of 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRDP. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాన్య మహోదయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి, గద్వాల్ విజయలక్ష్మి గారు, జీహెచ్ఎంసీ అండ్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా సాదర స్వాగతం. అలాగే కమిషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ శ్రీ ఇలంబర్తి గారు, ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి, శ్రీ బి కృష్ణయ్య గారు, చైర్మన్ బిఎస్సిపిఎల్, శ్రీ బి సందీప్ గారు, డైరెక్టర్ బిఎస్సిపిఎల్, శ్రీ భాస్కర్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్, శ్రీ దత్పత్, జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అండ్ వేం నరేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం, అందరి అధికారులకు కూడా జీహెచ్ఎంసీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇక ఏ కార్యక్రమాన్నైనా సరే మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాం, అది మన సనాతన ధర్మం. ఈ కార్యక్రమానికి, ఇంత మహత్తర కార్యక్రమానికి, తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంగా రూపుదాల్చబోతున్న
ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని, వారితో పాటు ఇతర శాఖల మంత్రుల్ని, అధికారుల్ని కూడా సవినీయంగా వేడుకుంటున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్ నమోస్తుతే. శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కావించుకోబోతున్న ఏ పథకమైనా సరే అఖండ జ్యోతిలాగా వెలుగొందుతుంది, మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అది ఆయన వరవడి. ప్లీజ్ స్టాప్ ద సాంగ్. వేద మంత్రోచ్చరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజ్వలన కావించుకున్నాం. అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్న మరొకసారి. దయచేసి అక్కడ బ్యారిగేడ్స్ పక్కకు జరిపి అక్కడ అయితే పబ్లిక్ ఎవరుతున్నారో వాళ్ళని లోపల రానివ్వండి. పోలీస్ అధికారులకు రిక్వెస్ట్, అక్కడ బ్యారిగేడ్స్ ని పక్కకు జరిపి అక్కడ ఉన్న సభాధ్యక్షత వహించవలసిందిగా ఆనరబుల్ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని సవినీయంగా కోరుతున్నాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, మరి ఇతర శాసన సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకి, మరియు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఎమ్మెల్సీస్కి